మరొక వార్త, రసాయన పరిశ్రమలో పేలుడు 20 మంది దుర్మరణం. ఇక మరొక 14 మంది కార్మికులు గల్లంతు, కాలిన తీవ్ర గాయాలతో 30 మంది ఆసుపత్రిలో, వారిలో 16 మంది పరిస్థితి విషమం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వారిలో ఘోరం. ఇక ఏదైతే డ్రైయర్ పేలుడుతో ఎగిసిన అగ్ని కీలలు, 2 కిలోమీటర్ల మేర కంపించిన భూమి. ఇక కుప్పకూలిన పరిశ్రమ గెస్ట్ హౌస్, అందులో ఉన్న జనరల్ మేనేజర్ మృతి. పేలుడు సమయంలో విధుల్లో 155 మంది. ఇక ముద్దలుగా మృతదేహాలు. DNA పరీక్షలకు చర్యలు. రంగంలోకి దిగిన హైడ్రా, NDRF, ఫైర్ బృందాలు. మృత్యులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు. ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు దామోదర, వివేక్, మాజీ మంత్రి హరీష్. ఇక CS నేతృత్వంలో విచారణ కమిటీ. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి, నేడు సందర్శనకు వార్త కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 20 మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ముద్దలుగా కనిపించాయి. అగ్ని కీలలు, పేలుడు దాటికి పక్కన ఉన్న భవనం కూలిపోవడం, పార్క్ చేసిన వాహనాలకు నిప్పు అంటుకోవడంతో మరొక 30 మంది తీవ్ర గాయాలపడ్డారు. ఇక వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొక 14 మంది కార్మికులు గల్లంతైనట్టుగా సమాచారం. రాత్రి కడపటి వార్తలు అందేసరికి కూడా పరిశ్రమలో శిథిలాలు వెలికితీత కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 155 మంది ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు చెప్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదాలు ఉన్నట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా సమాచారం అందేసరికి లేట్ అయింది. సో కొంత నాకు తెలిసి ఇప్పటికీ ఇంకా పెరగవచ్చు, ఇంకా పెరిగింది, సంఖ్య పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి అప్డేట్ వరకు అయితే అది కేవలం 16 మంది 17 మంది వరకు మృతి చెందిన అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి సో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం, ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ ప్రకారము ఏముంది ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం హాస్పిటల్లో పెద్ద ఇన్వెస్టర్ కన్ను కొనుగోలు చేయడం సంస్థ. రికార్డ్ స్థాయిలో 95% రేషన్ పంపిణీ. ఏంది ఈ వ్యాడ్ ఇట్లా వస్తుంది? రైట్, సో రికార్డ్ స్థాయిలో 90% రేషను హైదరాబాద్లో 4 రోజుల బోలు. సో ఇదే కనబడుతుంది. అంటే ఈ వార్త ఇంకా అప్డేట్ చేయలేదా? బనకచర్ల 9 నెలలు డిజిటల్ బోర్డు మొదటి చెత్త. సో ఇంకా అప్డేట్ లేదు, అప్డేట్ చేయలేదు ఇంకా. రైట్, అప్డేట్ కానట్టున్నది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం బాధాకరమైనటువంటి అంశం. సో దాదాపు 32 మంది వరకు చనిపోయారు అనేటువంటిది ఒక వార్తా కథనం అయితే మనకు కనబడుతుంది. సో నిజంగానే బాధాకరమైనటువంటి అంశం ఇది. సో ఎవరు ఊహించలే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. మందుల కర్మాగారంలో మహా విపత్తు అనేది కూడా మరి ఏమైనా అప్డేట్ వర్షన్ ఉందా ఇది అనేది చూస్తే 31 మంది. సో పాసమైలారంలోని సిగాచ్ ఇండస్ట్రీలో విస్ఫోటం, మంటల్లో చిక్కుకొని 31 మంది మృతి అని చెప్పేసి మనకు లేటెస్ట్ అప్డేట్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విజువల్ చూస్తే మొత్తం ఎక్కడికక్కడ కుప్పకూలిపోయింది. చూడండి, అది మొత్తం ఇదంతా పైపు బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. ఆ పైపు బ్లాస్ట్ అయిపోయి ఎక్కడికక్కడ మొత్తం కుప్పకూలిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కుప్పకూలిపోయింది. ఇక్కడ 2 కిలోమీటర్ల మేరకు యొక్క దాని యొక్క తీవ్రత కనిపిస్తుంది. చూడండి, ఈనాడు పటాన్ చెరువు, అర్బన్, మియాపూర్, చందానగర్ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించింది. ఇప్పటి వరకు 31 మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు 5గురు సజీవ దహనమయ్యారు. ఇక ప్రమాదం తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్నటువంటి ప్లింత్ బీములు సైతం
విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఇక పరిశ్రమ వైస్ ప్రెసిడెంటు ఎలోగెవెన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించవచ్చు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేకుల ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టగా 11 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకాజ్ సహా చర్యల్లో పాల్గొన్నట్టు వార్త కనిపిస్తుంది. అప్పుడు ప్రాంగణంలో 147 మంది అంటున్నాయి. మొత్తం గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాజీ సంస్థకు తెలంగాణ, మహారాష్ట్ర పరిశ్రమలున్నాయి. ఇక పాశమైలారం పరిశ్రమ వారిలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యూజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులు ఉన్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. అక్కడే ఔషధ తయారీ జరుగుతుంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఇక ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్పేర్ డ్రయర్ను ఉపయోగిస్తారు. సో అయితే అది ఉదయం 9:50 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే పై అంతస్తు కుప్పకూలింది. పక్కనే ఉన్న మరొక భవనం పాక్షికంగా ధ్వంసమైంది. క్వాలిటీ కంట్రోల్తో పాటు మరొక విభాగానికి మంటలు దావనంలో అలా వ్యాపించాయి. ఆ సమయంలో 147 మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో ఘటనా స్థలంలోనే 17 మంది మృతి చెందగా 2 ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. మృత్యులో ఒడిశాకు చెందినటువంటి శశిభూషణ్, బీహార్కు చెందినటువంటి నాగనాథ్ తివారీ, జగన్మోహన్ను గుర్తించారు. ఇక 5గురి ఆచూకీ లభించడం లేదు. 34 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు. 64 మంది కార్మికులు, 22 మంది ఇతర సిబ్బంది, 3 భద్రతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలు వినిపిస్తున్నాయి. అక్కడంతా భీతవహం అని చెప్పేసి ఇంకా చూడండి ఒకసారి మొత్తం కార్ అంతా కూడా అసలు గుర్తుపట్టు రాకుండా అయిపోయింది. చూడండి మొత్తం బొగ్గు. ఇక DNA పరీక్షలు చేస్తే కానీ తెలియదట. హైడ్రా కావచ్చు, అక్కడ సిబ్బంది అంతా కూడా పేలుడుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ అంతా కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తుంది. ఇవన్నీ ఇమేజెస్ చూడండి. ఇక్కడ చూడండి మొత్తం కూలిపోయింది ఎక్కడికక్కడ. క్షతగాత్రుల్ని ప్రాణాపాయం లేదంటూ మంత్రులు పరిశీలిస్తున్నటువంటి అంశం కావచ్చు. సో ఇట్లా ఇక్కడ పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ఏదైతే మరి యొక్క పాశమైలారంలో జరిగినటువంటి ఈ సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటం అనేది చాలా బాధ అనిపిస్తుంది. 31 మంది చనిపోయినట్టు ఇప్పటికి. సో ఇంకా ఆ శిథిలాల కింద, ఆ కూలిన బిల్డింగ్ కింద, ఆ పేలినటువంటి ఆ కంపెనీ కింద ఇంకా మృతదేహాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం 142 మంది పనిచేస్తే అందులో ఒక 60-70 మంది బయటపడ్డట్టున్నారు. ఒక 50 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఇంకొక 5-10 మంది మృతుల సంఖ్య పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనట్టుగా తెలుస్తోంది. కొంతమంది మొత్తం మాంసం ముద్దయిపోయారట. ఆ 700 నుంచి 800 చూడండి ఇక్కడ 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంట. 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే తట్టుకోగలుగుతారా? మాంసం ముద్ద అయిపోయారట. కొంతమందిని గుర్తుపట్టలేని పరిస్థితి. కొంతమంది సజీవదానం బూడిదైపోతే మరి వాళ్ళని DNA టెస్టులు చేసి కానీ వాళ్ళని గుర్తించేటువంటి ఛాన్స్ అయితే కనబడతలేదని చెప్తున్నారు. సో చాలా బాధాకరం. ప్రధాని మోదీ నుంచి సీఎం రేవంత్ దాకా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో తెలంగాణలో మొట్టమొదటిసారి అట ఈ ఒక పారిశ్రామిక వారిలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ప్రమాదం జరగడం, ఇంతమంది చనిపోవడం మొట్టమొదటిసారి అని చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో మరి ఏం కథ అనేది. ఈ వార్త ఇవాళ అన్ని దినపత్రికల్లో కూడా మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ చూడండి, ఇక చూపించలేనటువంటి విజువల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఒళ్ళంతా కాలిపోయింది. చర్మం పట్టుకుంటే ఇట్లా ఊడేస్తున్నది చర్మం అంతా కూడా. ఒళ్ళంతా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, ఇక